హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే మన ఓటింగ్ పోల్ అనేది ఈ రోజే లాస్ట్, గుర్తుపెట్టుకోండి. ఈ రోజే ఫ్రైడేనే. ఈరోజు ఎంత క్రూషియల్గా ఉంటుందంటే, ఎందుకంటే ఓటింగ్ అనేది ఎవ్రీ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన కంటెస్టెంట్ని బయటికి పోకుండా ఆపడానికి ఉన్న లాస్ట్ అవకాశం అనుకోండి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓటేసుకోండి. సో ఇప్పటి వరకు ఆఫ్లైన్ ఓటింగ్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అసలు తార్మార్ తక్కడ్మార్ లాగా ఓ రేంజ్లో ఉంటుంది అనమాట. సో మామూలుగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయట్లేదు. ఈసారి ఎవరు వెళ్ళిపోతారా అనే క్యూరియాసిటీ నిజంగా రేపు సాటర్డే కదా, ప్రతి ఒక్కరు కూడా అదే అడుగుతుంటారు. మనకి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియో ఇమ్మీడియట్గా వేయలేకపోయినా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ వస్తూ ఉంటుంది. భాస్కర్ మేకల అని ఉంటుంది, ఫాలో అయ్యి ఉండండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు చాలామంది. సో లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఓటింగ్ అనేది ఈరోజు ఈ ఫ్రైడే అనేది మామూలుగా ఓపెనింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది అని అంటే, నిజంగా విష్ణుప్రియ దుమ్ము లేపుతుంది అనుకోవచ్చు. దుమ్ము లేపే ఓటింగ్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న ఇట్లలో ఎక్కువగా తెలిసిన నేమ్ ఎవరైనా ఉంటే విష్ణుప్రియనే. సో విష్ణుప్రియకు ఓటింగ్ అనేది మామూలుగా పడట్లేదు, రేంజ్లో పడుతుంది. అంత రేంజ్లో పడుతుంది అంటే మామూలు విషయం ఏం కాదనమాట. సో అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో 35% తోటి నిన్న టాస్క్లు ఇవి అన్నిటితో సంబంధం లేకుండా సో ఆడియన్స్ ఎలా అయిపోయిందని అంటే, సో మ్యాక్సిమం ఆ కంటెంటు, స్క్రీన్ స్పేస్ ఇలాంటివన్నీ ఏమి లేదు. మ్యాక్సిమం ఆ నేమ్ వినిపించిందా వెళ్ళిపోవాలి. ఇంకో ప్లస్ ఏంటంటే, ఈ సీజన్కి మ్యాక్సిమం అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరూ తీసుకొని ఉంటారు. మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఓటీటీ యాప్స్ అనేది, ఇప్పుడు డిస్నీ ప్లే హాట్స్టార్లో మనం ఓటింగ్ వేయాలి అన్నప్పుడు సో మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉంది అని చెప్పడానికి లేకుండా చాలా ఎక్కువ ఓటింగ్ అనేది 35% తోటి నిన్నటితో పోల్చుకున్నా ఇంకా ఓటింగ్ పెరిగింది కానీ తగ్గలేదు. అసలు మామూలుగా కాదు, ఓ రేంజ్లో ముందుకు వెళ్తుంది అనమాట. సో ఈమె దరిదాపులకు కూడా ఎవరు లేరు కూడా, ఆ రేంజ్ ఓటింగ్ అనేది ఎవరికి పడట్లేదు. సో మణికంఠకి మ్యాక్సిమమ్ నిన్న మార్నింగ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఓటింగ్ ఉన్నా కూడా ఇప్పుడు వచ్చేసరికి మాత్రం సో ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి ఓటింగ్ అనేది ఇంకా భారీగా పెరుగుతుందేమో. మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలా తక్కువ ఓటింగ్ అనేది మనకు ఉంటుంది కాబట్టి, చాలా తక్కువ రోజులు ఉంటుంది కాబట్టి దానివల్ల బాగా అదైపోతుంది. సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో క్లియర్గా చెప్తున్నా, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం లాగా ఓ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో 35% తోటి ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంటే, సెకండ్ వచ్చేసరికి మన ఐఎస్టీస్గా మణికంఠ. ఆ సింపతి ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ మనోడు నిన్న కూడా అదే చేస్తున్నాడు, మళ్ళీ ఎపిసోడ్లో అదే చేస్తున్నాడు, అదే ఏడుపు, అదే జరగడం, అదే నడుస్తుంది. సో మారడానికి ట్రై చేస్తలేడు. ఒకవేళ మారాలనుకున్న మాటలు లూజ్ అయ్యి ఏదో ఒకటి చెప్పేసి ఏదో కాంట్రవర్సీ లాగా పాపం వాళ్ళు ఏదో దాని మీద కేరింగ్ చూపిస్తుంటే దాన్ని కూడా రివర్స్ లాగా మాట్లాడే మెంటాలిటీ అయిపోతుంది మనోడు. సో మనోడు నిజంగానే స్టేబుల్గా ఉండట్లేదు. ఆ మైండ్ సెట్ అనేది స్టేబుల్గా ఉంచట్లేదా, లేదా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి. అండ్ ఆదిత్య ఓం గారు ఎంత బాగా చెప్పారబ్బా నిన్న. సో చాలా బాగా అనిపించింది నాకు. మనోడికి ఎంత కంట్రోల్ చేసి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, కొన్నిసార్లు చూస్తే మనోడు ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో కొంచెం ఆలోచించుకుంటే మణికంఠ గేమ్ మీద ఫోకస్, కానీ ఆ ఏడుపు కాకుండా, ఆ ఎమోషనల్ అది కాకుండా నార్మల్గా ఉండి నార్మల్గా హౌస్మేట్స్తో ఉంటే చాలా బాగుంటుందేమో. బట్ ఆ మనోడిని ఒరిజినాలిటీ చూడాలి అనుకున్నా. ఇప్పుడు ఆ ఎమోషన్ ఒరిజినాలిటీ ఫేక్ అని చెప్పట్లేదు, బట్ అదే కంటిన్యూషన్ ఉంటే చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అని నా ఇంటెన్షన్ అనమాట. 22% తోటి మనోడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మళ్ళీ పృథ్వీ వచ్చాడు. సో పృథ్వీ అయితే లాస్ట్ డే కదా, పృథ్వీ యాక్టివ్ అయిపోయినట్టున్నారు పృథ్వీ ఫ్యాన్స్ అయితే. సో పృథ్వీకి అయితే 13%, 10 నుంచి మళ్ళీ 8 నుంచి మళ్ళీ సడన్గా 5% ఏంటి, అసలు వీళ్ళకి ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. సడన్గా డౌన్ అయిపోతున్నారు, సడన్గా హైప్ అయిపోతుంది. అసలు వాళ్ళు ఎందుకు ఓటింగ్ అనేది, ఇప్పుడు మనం మ్యాక్సిమం ఇంతకుముందు ఎలా ఉండేది, మనకు ఎక్కువ కంటెంట్ వచ్చిన వాళ్ళని, ఎక్కువ స్క్రీన్ స్పేస్ కనిపించిన వాళ్ళకి ఓట్లు అనేది ఎక్కువగా వచ్చేటి. ఇప్పుడు అలా ఏం లేదు, వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్కి వేసుకుంటున్నారు. ఇందులో క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. సో పృథ్వీ చాలా కంటెంట్ ఉన్న క్యాండిడేట్, చాలా కంటెంట్ వచ్చే క్యాండిడేట్ కూడా చెప్తున్నాం కదా. సో కొన్ని కౌంటర్స్ మంచిగానే ఉంది, స్క్రీన్ స్పేస్ బాగానే ఉంది, అండ్ జోవియల్గా కొంచెం ఓపెన్ అవుతూ వచ్చారనమాట. ఈ వీక్ గడిస్తే కానీ ఎవరేంటనేది క్లారిటీ రాదు అనేది నాకు పర్సనల్గా. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మజా ఉంటుంది అనమాట. నాకు తెలిసి బోర్ కొడుతుంది. ఇక
ఫస్ట్ డే ఒక రోజు బాగానే ఉంది అనుకునే లోపు ఇంకో రోజు సరికి మొత్తం చెప్పబడిపోయింది. నేను ఎపిసోడ్ అయితే పెద్దగా ఏం లేదు అనిపించింది నాకైతే పర్సనల్గా. సో అందుకనే రివ్యూ కూడా చేయాలి అనుకోలేదు. సో తర్వాత పృథ్వీకి 13% తోటి 3rd పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ వరకు ఓకే అబ్బా. సో తర్వాత నుంచి ఇక చూసుకో ఓ రేంజ్లో ఉందనుకోవాలి. సో తర్వాత వచ్చేసరికి బేబక్క ఉంది, తర్వాత సోనియా ఉంది, తర్వాత శేఖర్ భాషా ఉన్నారు. సో ఈ ముగ్గురు 10% ఓటింగ్ తోటి ముగ్గురు నడుస్తుంది సేమ్గా. సో ఇక్కడ ఏంటంటే శేఖర్ భాషకి ఆయనకు ఎక్కువ ఫేమ్ ఉంది. సో చాలా మందికి తెలుసు, ఆర్జేగా చాలా మందికి ఎక్కువగా కనెక్ట్ అయిన పర్సన్. అండ్ ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ అయ్యి హౌస్లోకి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరు శేఖర్ భాష అనగానే ఒక ఐడెంటిఫై అయ్యే ఫేస్ అనమాట. సో అలాంటి పర్సన్కి కూడా ఓటింగ్ పెరగకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, సో కొంతమంది పిఆర్ టీంలు, నిజంగా అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది పిఆర్ టీంల జిమ్మిక్లు అయితే నడుస్తూ ఉన్నాయి. బట్ అది కేర్ఫుల్గా ఉండండి. సో దానివల్ల ఇప్పుడు లీస్ట్లో ఉన్న వాళ్ళు ఇంకా అఫీషియల్ ఓటింగ్లో హైప్లో ఉండొచ్చు. సో ఇది అందుకే చెప్తున్నాను, మ్యాక్సిమం శేఖర్ భాష వెళ్ళకపోయినా బేబక్క, సోనియా వీళ్ళిద్దరిట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది ఈ వీక్ అయితే. సో సోనియాకి ఓటింగ్ అనేది నేను కామెంట్స్ చూస్తున్నాను, ఇన్స్టాలో కూడా చాలామంది అడుగుతున్నారు, సోనియా మంచిగా ఆడుతుంది కదా, సోనియా ముందుకెళ్తుంది అంటే, సోనియా కొన్ని విషయాలు బాగా ఆడుతుంది, స్క్రీన్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది. ఓటింగ్ అనేది మేమేయం కదా. సో ఆమె ఎవరైతే నచ్చినారో వాళ్ళు ఓట్లు అనేది వేయాలి. సో వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా సేవ్ చేసేది. ఇప్పుడు మాకు నచ్చిన కంటెస్టెంట్కి మేము వేస్తాం. ఇప్పుడు నేనైనా నాకు నచ్చిన కంటెస్టెంట్కి నేను వేస్తాను. అలాగని చెప్పేసి ఇక వీళ్ళకి వేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అలాంటిది ఏమి ఉండదు. మనకు ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు వాళ్ళు నచ్చారా వాళ్ళకి ఓటేస్తాను నేను నా పర్సనల్ అభిప్రాయం అదనమాట. సో ఇక్కడ ఏంటంటే బేబక్కకి డేంజర్ జోన్లో ఉంది, సోనియా డేంజర్ జోన్లో ఉంది, అండ్ నెక్స్ట్ మన శేఖర్ భాష డేంజర్ జోన్లో ఉన్నాడు, అండ్ పృథ్వీ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. సో ఇప్పటి వరకు ఎవరైనా సేఫ్ జోన్లో ఉన్నారు అని అంటే అది విష్ణుప్రియ అండ్ మణికంఠ. సో ఈ వీకు మణికంఠ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాడు అనేది ఆ ఓటింగ్ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే మనోడు అసలు ఎవరికి తెలియని పర్సన్, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వరకు కూడా ఎవరికి తెలియని పర్సన్. అలాంటి పర్సన్ సడన్గా వచ్చి ఒక సింపతి మీన్స్ ఊకే సింపతి అనడం కూడా బాగోదు, ఆ ఎమోషనల్ ఫీలింగ్ని, ఎమోషనల్ టచ్ని బాగా జనాలకి లీడ్ చేశాడు అండ్ జనాలకి ఇంజెక్ట్ చేశాడు. సో అది బాగా జనాలకు కనెక్ట్ అయిపోయింది. బట్ ఏదో విధంగా తనైతే సర్వే అవ్వగలుగుతున్నాడు అని అంటే ఓకే, అది 1 వారం 2 వారాలు ఉంటుంది, కానీ కంటిన్యూషన్ అదే రావాలంటే అవ్వదు. నిన్న కూడా అదే సింపతి కార్డే యూజ్ చేస్తున్నాడు. ఇంకా 2 డేసే ఉంటాను, విష్ణుప్రియతో మాట్లాడుతూ నేను ఇంకా 2 డేసే ఉంటాను, అదే నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి అంటే అది అర్థమైపోతుంది జనాలకి, నేను ఎలిమినేట్ అయిపోతా, మీరు రెడీగా ఉండండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే అనిపించింది నాకు. సో ఆ విధంగా బేబక్క కూడా చాలా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఆమె కూడా ఓటింగ్ అనేది బాగానే ఉంటుంది. బట్ మరీ లాస్ట్ 6th సీజను 5th సీజన్ వచ్చినట్టుగా 5%, 2%, 1% వచ్చినట్టయితే రావట్లేదు. ఇది చాలా బెటర్. ఎందుకనంటే ఇప్పుడు తక్కువ మంది వచ్చారు, 6గురే కాబట్టి పెద్ద అదేముండదు కాబట్టి ఆ దాంట్లో చూసుకుంటే సో మంచి ఓటింగ్ పర్సంటేజ్ నడుస్తుంది అందరికి కూడా. పెద్ద 10% అంటే తక్కువేం కాదు, బాగానే పడుతున్నట్టే. సో ఈ శేఖర్ భాషకి అండ్ బేబక్కకి, సోనియాకి, సో ఈ ముగ్గురికి అండ్ పృథ్వీకి కూడా 4 డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో గుర్తుపెట్టుకోండి, ఈ 4లో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం మనకి ఈవినింగ్ కల్లా ఒక కొలిక్ వస్తుంది ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి తక్కువ టైం ఉంది ఓటింగ్ కోసము. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేసుకోండి, తర్వాత మీరు తిట్లు కానీ కొట్టుకోవడం కానీ తర్వాత ఏదైనా చేయండి. సో ఇప్పుడు ఉన్న పొజిషన్స్ మాత్రం విష్ణుప్రియని ఆపేటోళ్ళే లేరు అనుకుంటా నాకు తెలిసి. ఈవెన్ నిక్కీలు వచ్చినా కానీ, యష్మి, అంత ఫేమ్ ఉన్న వాళ్ళైతే, అంత ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి ఉన్నా కూడా. బట్ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేది మన విష్ణుప్రియనే. సో ఆమె ఎవ్వరు ఏం చేసినా, ఆమె నామినేషన్లోకి వచ్చినా ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆమె గేమ్ కానీ కరెక్ట్గా ఆడితే కప్పు కొట్టేయచ్చు. ఎందుకంటే అంత ఫేమ్ ఉంది, దానికి తగ్గట్టుగా గేమ్ ఆడాలి. ఈమె ఇంకా ఓపెన్ అవ్వలేదు అసలు, ఇంకా కొంతమందితో మాట్లాడలేదు, ఇంకా కామెడీ పంచెస్ ఇవే చూస్తుంది తప్పితే
మ్యాక్సిమం కప్పు కోసం వచ్చినట్లే ఇన్ని వీక్స్ సర్వే అవ్వాలి అన్నట్టుగా ఉంది అనమాట. సో ఈమె ఖచ్చితంగా ఉంటుంది. సో విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉంది 35% తోటి. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి 22% తోటి మణికంఠ ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు 13% తోటి. ఇంకా ముగ్గురు సోనియా, బేబక్క, శేఖర్ భాషా వీళ్ళు ముగ్గురు సేమ్ పొజిషన్లో ఉన్నారు 10% తోటి. సో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మీరు ఫస్ట్ అయితే ఓట్ అయితే వేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్ ఓటే కాబట్టి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏదైనా ఒక్క ఓటుతో కూడా అడ్డిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి అందుకే ఇంత క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది. సో వెరీ డేంజర్ పొజిషన్లో ఉంది శేఖర్ భాషా అండ్ సోనియా అండ్ బేబక్క, వీళ్ళు వెరీ డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. డేంజర్ పొజిషన్లో ఉంది మాత్రం పృథ్వీ అనమాట. సో ఇది క్లారిటీ వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతాయి. ఈ రోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి యాక్టివ్గా ఉండండి. అంతకుమించి ఇంక జీపేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్